సాధారణ కాన్పు ముద్దు చట్ట విరుద్ధ ఆపరేషన్లు చేసిన వారిపై ఫిర్యాదు చేయండి. బేసికలీ ఈ ప్రోగ్రామ్ అనేది సేఫ్ గర్ల్ చైల్డ్ గురించి సంబంధించింది. మనకేంటంటే పీసీపీఎన్డీటీ యాక్ట్కి సంబంధించి కూడా గర్ల్ చైల్డ్ని సేవ్ చేయాలి. ఇప్పుడు చాలా వరకు బయట అందరూ ఏమంటారు అల్ట్రాసౌండ్ చేయించుకొని స్కాన్స్లలో ఇది ఫీమేల్స్ మేల్స్ అని తెలుసుకొని ఒకవేళ ఫీమేల్స్ అయితే అబార్షన్స్ చేసుకుంటున్నారు. సో అట్లాంటివి ఎక్కడన్నా ఎవరైనా చేస్తున్నారు అని మీకు ఏమైనా తెలిసినా అట్లాంటివి ఏమైనా ఉన్నా ప్లీజ్ మాకు చెప్పండి. మేము వాటిని రిజిస్టర్ చేసుకొని మేము అవి క్లోజెస్గా చూసుకుంటాం. సేఫ్ గర్ల్ చైల్డ్. ఇంకొకటి ఏంటంటే లింగ నిర్ధారణ ఎప్పుడూ చేయకూడదు. అండ్ ఇంకొకటి గవర్నమెంట్ డెలివరీస్కి అందరూ ప్రమోట్ చేయండి. ఎక్కువ ప్రైవేట్ డెలివరీస్కి వెళ్ళకుండా గవర్నమెంట్ డెలివరీస్ కూడా ప్రమోట్ చేయండి. అండ్ ఓన్లీ నార్మల్ డెలివరీస్కి ప్రమోట్ చేయండి. సీ సెక్షన్ జరగకూడదు. డెలివరీస్ అవ్వడం వల్ల మనకి చాలా లాభాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే గవర్నమెంట్లో మనకు చాలా శాతం వరకు నార్మల్ డెలివరీస్ చేయడానికి ట్రై చేస్తాం. సో నార్మల్ డెలివరీస్ చేసే టైంలో ఏంటంటే మనకు సంబంధించిన ఆశా వర్కర్లు మన ప్రెగ్నెంట్ ఉమెన్తో పాటు వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళి వాళ్ళకి ప్రెగ్నెంట్ అయిందో అని తెలియగానే ఫస్ట్ మనం రిజిస్టర్ చేసుకుంటాం. వాళ్ళకి బేసిక్ టీటీ ఇంజెక్షన్స్ ఇస్తాం. దాని తర్వాత వాళ్ళకి ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ కంటిన్యూ చేస్తాం. మధ్యలో గవర్నమెంట్లో ఎంజిఎంలో కానీ జిఎంహెచ్లో కానీ వాళ్ళకి అన్ని రెగ్యులర్గా చెకప్స్ అండ్ ఫాలోఅప్స్ చేపిస్తాం. వాళ్ళ డెలివరీ టైం దగ్గరకు వచ్చినప్పుడు మనమే గవర్నమెంట్ వెహికల్ ద్వారా వాళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళకి గవర్నమెంట్లో ఓన్లీ నార్మల్ డెలివరీ అయ్యేటట్టు మనం ప్రమోట్ చేస్తాం. అదే మీరు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళారనుకున్నా ప్రైవేట్ హాస్పిటల్స్లో ఏంటి వాళ్ళ డబ్బుల కోసం అవసరం లేకపోయినా నార్మల్ డెలివరీ అయ్యే క్యాండిడేట్కి కూడా కావాలని సిజేరియన్ సెక్షన్ చేస్తూ ఉంటారు. సో వాటి వల్ల వాళ్ళకి ఫ్యూచర్లో ప్రాబ్లం ఉంటుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి సిజేరియన్ సెక్షన్ చేసి కంపల్సరీ సెకండ్ దానికి కూడా చేయాల్సి వస్తుంది. సో వాళ్ళు అలా డబ్బులు తీసుకొని ప్రజలను ఇబ్బంది పెడతా ఉంటారు. సో మనకి గవర్నమెంట్కి మీరు వచ్చే ఉద్దేశం ఏంటంటే మీరు హెల్తీగా ఉండాలి. నార్మల్ డెలివరీస్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటేనే ఫస్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్ డెలివరీ జరిగితే సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా నార్మల్ డెలివరీ జరుగుతుంది. మీకు ఖర్చు ఉండదు అండ్ మీ ఫ్యామిలీకి కూడా మంచిగా ఉంటుంది.